రెండోసారి వచ్చినప్పుడు కూడా లేకపోతే నోటీస్ ఇవ్వాలి. లేడు కాబట్టి ఆ మనిషి ఉండాలి. అప్పుడు పిలిపించి రెండోసారి అక్కడ ఉంచి నేను ఇక్కడే ఉంటున్నానబ్బా అని చెప్పాలి. అది అంటే అప్పుడు ఆధారు ఓటర్ ఐడి అనుసంధానం చేస్తే ఇలాంటి ఏమైనా బయటపడతాయా అక్కడ? అసలు మొత్తం దేశంలో నాకు తెలిసి కనీసం 10 కోట్ల ఓట్లు పోతాయి అలా చేస్తేనా ఆధార్ ఓటు అనుసంధానం చేస్తే. ఒకే మనిషి 2-3 చోట్ల ఓట్లు కనీసం 10 కోట్లు పోతాయి ఓట్లు అట్లాగా. తెలుగుదేశం పార్టీ జనసేనలో ఆ భయం కనిపించట్లేదు. ఒక రకంగా అధికార కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్లస్ అని ఏమైనా అనుకోవాలా రేపొద్దున్న? అంతే. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది లెక్క. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది టీడీపీ వాళ్ళు కనిపించేవాడు హైదరాబాద్. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి వైసీపీ వాళ్ళు కనిపిస్తున్నారు హైదరాబాద్లో. నేను 2019 ముందు చూశాను అక్కడ అమీర్పేటలో ఉండేవాడిని రూమ్ తీసుకుని. ఆ హోటల్కి నేను ఆదివారం ఒక్కరోజు నడుచుకుంటూ వెళ్ళేవాడిని అదంతా టీవీని చేయడానికి. అది ఆదివారం ఒక్కటి వీడియోలు చేసేవాడిని కాదు, ఆఫీస్ కూడా సెలవు పెట్టేవాడిని ఆ రోజు. పొద్దున వరకు చూసుకుని వచ్చేసేవాడిని అనమాట. డిబేట్ అది కూడా ఉండేది కాదు. అనేక మంది వచ్చి కూర్చునేవాళ్ళు మాట్లాడడానికి. అప్పుడు అందరికీ ఆంధ్ర మీద ప్రేమ ఉన్నటువంటిది. ఉద్యోగాలు మాత్రం హైదరాబాద్లో. పవర్ని బట్టి కూడా షిఫ్ట్ అవుతుంటారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వేధిస్తున్నారు, అనేక మంది పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు వైసీపీ.